నేను సాహితీ అంటే సరిపోతుందా? గారు అనాలా? వద్దొద్దు అంత పెద్దదని చేయొద్దు. సేమ్ ఏజ్. సేమ్ ఏజ్. ఆ! ఓకే. సాహితీ ఏంటి ఎలా ఉన్నావు? ఏంటి సంగతులు? బానే ఉన్నా. ఎలా నడుస్తుంది లైఫ్ అంతా? లైఫ్ అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్స్. మామూలే. మామూలే. అందరికిలాగే. షూటింగ్స్ అవన్నీ హ్మ్. నడుస్తున్నాయి బానే. షూట్ ఉన్నప్పుడు అప్, షూట్ ఉన్నప్పుడు డౌన్. మళ్ళీ ఉంటే అప్ లేకపోతే డౌన్. అవునా? ఏం చేస్తున్నావు ప్రెజెంట్? అంటే చాలా బిజీగా అయిపోయింది సాహితీ. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా షూట్ చెందు అని చెప్పేసి. చాలా ఉన్నాయి అడగాల్సినవి. మొత్తం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా సాహితీనే కనబడుతుంది. అవన్నీ చాలా ఉన్నాయి అడుగుతాను మెల్లగా. ఓకే. సో ప్రస్తుతానికైతే షూట్స్ ఏం చేస్తున్నావు? మూవీస్ అవుతున్నాయి. ఓకే. ఓకే. అంటే నేనేం అంటే రివీల్ చేయాలనుకోవట్లేదు. అప్పుడు ఆ టైంకి తెలుస్తాయి. ఓకే. పెద్ద సినిమాలేనా? మంచి మూవీ. కొంచెం ఏమైనా హింట్ ఇవ్వచ్చు కదా ఫ్యాన్స్ కి? ఇంత మొన్న పెట్టా కదా, నన్ను ఫాలో అవుతున్నాను ఇన్‌స్టాగ్రామ్‌లో. అవుతున్నాను. చూడలేదా? నిజంగా ఫాలో అవుతున్నాను. కావాలంటే చూడు. మరి చూడలేదా? అంటే నువ్వు అర్థం కానట్టు పెడతావు కదా, అది నాకు అర్థం కావట్లేదు. సో అందుకని అలా ఉండడమే బెటర్. అంతే అంటాను. ఓకే. సో మొత్తం అవును ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? సో బేసిక్‌గా 2018 సమ్మర్ ఆ టైంలో. 18. షార్ట్ ఫిల్మ్స్. లాస్ట్ ఎలక్షన్స్ కి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి అన్నమాట. అంతేనా? ఎలక్షన్స్ ఏమో 5 ఇయర్స్ అయిందా? ఓకే. బ్యాక్‌గ్రౌండ్ ఏమి? ఏం లేదు. వెనక ముందు ఏం లేదు. నేను ఒక్కదాన్నే. ఏ ఊరు? నాది తెనాలి. విజయవాడ ప్రెజెంట్ తెనాలి. తెనాలి. అంటే విజయవాడ, తెనాలి. విజయవాడలో నా చైల్డ్‌హుడ్ అంతా. ప్రెజెంట్ తెనాలిలో ఉంటున్నా. పుట్టి పెరిగింది మొత్తం అంతా విజయవాడ. విజయవాడ. ఓకే. విజయవాడ అమ్మాయి, కృష్ణా జిల్లా అమ్మాయి. జాగ్రత్తగా డీల్ చేయాలి లేకపోతే చాలా కష్టం అన్నమాట. చాలా జాగ్రత్త. అమ్మాయిలు ఇండస్ట్రీలో గనంగానే కొంచెం ఇంట్లో డౌట్. అందులోనూ కృష్ణా జిల్లా అమ్మాయిలు బయటకు వస్తున్నారంటే ఇంట్లో ఇంకా ఘోరంగా ఉంటుంది సిచ్యువేషన్. బట్ నీకెలాగా అసలు మామూలుగా మనం ఇండస్ట్రీకి వెళ్ళాలి, యాక్టర్ అవ్వాలి చిన్నప్పటి నుంచి ఉండేదా? లేకపోతే సడన్ గా షార్ట్ ఫిల్మ్ ఏదో చేసాము అలాగా అనుకోకుండా? లేదు, చిన్నప్పటి నుంచే ఉంది ఇంట్రెస్ట్. డాన్స్ ఇష్టం బాగా. అండ్ డ్రామాస్ చేసేదాన్ని స్కూల్లో. సో అలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఎప్పుడు కాలేజ్లో ఎప్పుడు డాన్స్ ప్రోగ్రామ్ అయితే నాకు పక్కా ఉండేది. డాన్సర్ అవ్వాలని ఉండేది. బట్ మీన్ వైల్ యాక్టింగ్ స్టార్ట్ చేశాను. యాక్టింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ వచ్చింది అన్నమాట. సో అప్పటి నుంచి అలా అంటే షార్ట్ ఫిల్మ్స్ చేసావు కదా? ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసావు? ఒకటా రెండా? కాదు, ఎక్కువ చేశాను. ఒక 50 షార్ట్ ఫిల్మ్స్ చేసి ఉంటా. 50 షార్ట్ ఫిల్మ్సా? అంటే చేస్తూనే ఉన్నా. రిలీజ్ అయినవి ఒక 20 రిలీజ్ అయి ఉంటాయి నా. 50 షార్ట్ ఫిల్మ్స్ చేసావా? నాకు తెలిసి ఏదో ఒక 5 to 10 ఉంటాయేమో. అవి కూడా నేను చూసి ఒక 2-3 ఉంటాయి. అంటే నా పేరు కొడితే వచ్చే కొన్ని ఉంటాయి, పేరు కొట్టకుండా వచ్చే కూడా ఉంటాయి అన్నమాట. అంటే తమిళ్వి ఒక 3 చేశాను. నువ్వు చెప్పే షార్ట్ ఫిల్మ్స్ గురించే కదా? ఓకే. మూవీ కాదు, పాన్ ఇండియా అవ్వలేదు. ఓకే. షార్ట్ ఫిల్మ్ నుంచి యాక్టింగ్. సో అంటే ఛాన్సెస్ అవన్నీ నీ అంతట నువ్వేనా లేకపోతే కొంచెం ఏమైనా సపోర్ట్ అలాగా? ఏం లేదు, డబ్ స్మాష్లు పెట్టేదాన్ని ఇన్స్టాలో. ఆ డబ్ స్మాష్లు నచ్చి షార్ట్ ఫిల్మ్స్ కి తీసుకుంటున్నారు. డబ్ స్మాష్ ఇంత హెల్ప్ చేసేది అనుకోలేదు బేసిక్ గా. సో షార్ట్ ఫిలిం డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నాకు మూవీ ఆడిషన్స్ ఇవి చెప్పేవాళ్ళు అనమాట. సో ఆడిషన్స్ కి వెళ్ళి అలా సెలెక్ట్ అయ్యాను. ఓకే. అంటే మామూలుగా ఇంట్లో ఫైనాన్షియల్ గా కానీ లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ సాహితీ ఎలాంటి సినిమా కష్టాలు పడలా? లేదు, ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఇప్పటికి కూడా ఉంది. ఫైనాన్షియల్ ప్రాబ్లం అది ఎప్పటికీ ఉంటేదే కానీ అంటే కొంతమంది చెప్తూ ఉంటారు యాక్టర్స్ కానీ లేకపోతే ఎవరో ఒకరు సినిమా ఛాన్సుల కోసం అక్కడ తిరిగాను ఇక్కడ తిరిగాను. సో నైట్ పడుకునేటప్పుడు తిండి కూడా ఉండేది కాదు, మంచి ఇలాంటి కష్టాలు అయితే లేవు. తిండి అంటే ఇంట్లో అడగకూడదని ఒకటైతే పెట్టుకున్నాను. సో ఫైట్ చేసి వచ్చా కాబట్టి ఇట్స్ నాట్ దట్ పారిపోయి రావడం ఏం కాదు. ఇష్టం లేకుండా వచ్చా. బట్ మాట్లాడేవాళ్ళు ఇంట్లో వాళ్ళు, ఇష్టంతో మాట్లాడేవాళ్ళు కాదు. సో మమ్మీ సపోర్ట్ ఉండేది. బట్ ఫైనాన్షియల్గా ఎప్పుడు సపోర్ట్ తీసుకోవాలనుకోలేదు. నా షార్ట్ ఫిలిమ్స్ ఇన్కమ్ అదే, రెంట్ కట్టుకునేదాన్ని అవే. తినడానికంటే ఐ వాజ్ దేర్. కొన్నిసార్లు తినకుండా పడుకున్నాను. అంటే అడగొచ్చు, అడగలేక కాదు, ఫ్రెండ్స్ ఇవ్వలేక కాదు, ఆర్ మమ్మీ ఇవ్వలేక కాదు, ఎందుకు మనసు వచ్చేది కాదు. అడుగుతుంటే మళ్ళీ నీకు డబ్బులు లేవు మానేసి వచ్చేసాయి ఎందుకు అంత కష్టం అని అంటారని చెప్పి మరీ ఎక్కువ రోజులేం కాదు, కొన్నిసార్లు అంటే మేబీ బిర్యానీ తినే ప్లేస్లో ఇడ్లీ తిని పడుకున్నా, ఒక్కొక్కసారి ఇడ్లీ కూడా తినకుండా పడుకున్నా వాటర్తో. అవన్నీ ఉన్నాయి. ఐ ఫేస్డ్ ఇట్. ఓకే. అయితే సినిమా కష్టాలు ఉన్నాయి. ఉన్నాయి, డెఫినెట్ గా ఉన్నాయి. ఓకే. అవి ఒకటేనా వేరే రకంగా ఇబ్బందులు కూడా ఏమైనా పడ్డా? వేరే రకంగా అంటే ఇప్పుడు సినిమా ఛాన్సుల కోసం, ఎందుకంటే యాజ్ ఏ ఇండిపెండెంట్ ఉమెన్, సో ఒక అమ్మాయి బయటకు వచ్చి కష్టపడుతుంటే
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు Yeah. ఒక్కొక్కలాగా చూస్తూ ఇది ఉంటారు. చాలాసార్లు చెప్పా, ఇట్స్ నాట్ అబౌట్ మన ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ అని కాదు. అమ్మాయి ఎక్కడిగా ఒంటరి కనిపించిన సింగిల్ గా ఎవరు బేసిక్ గా హూ ఎవర్ హ్యాస్ అ బ్యాడ్ ఐ, అబ్బాయిలు తప్పుగా చూసే వాళ్ళు ఎక్కడైనా చూస్తారు. మన ఇండస్ట్రీ అనే కాదు, ప్రతి చోట ఉంటది. మనం బాగా ఫోకస్ అవుతాం, అంతకన్నా ఏం లేదు. సో ఉన్నాయి, నేను ఇగ్నోర్ చేసేదాన్ని, ఫ్రెండ్లీగా చెప్పేదాన్ని. కొంతమంది అర్థం చేసుకుంటారు, ఓకే అడగకూడదు ఈ అమ్మాయిని, కాస్టింగ్ కౌచ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. కొంతమంది వదిలేసేవాళ్ళు, కొంతమంది మాట్లాడరు ఇప్పటికి కాస్టింగ్ కౌచ్ చాలా సీరియస్. బేసిక్గా అంత నేను పట్టించుకోలేదు. సో గొడవలు పెట్టుకోవడం, మీరు ఎందుకు కాస్టింగ్ కౌచ్ అడిగారు ఇది అని చెప్పి అలా ఏం చేయలేదు, అర్థమయ్యేలాగా చెప్పేదాన్ని అంతే. నేను విన్నది ఏంటంటే, లైక్ నిజమో కాదో చెప్పు, మనకున్న ఫ్రెండ్గా అంటే ఓకే సాహితీతో అడగచ్చు, సాహితీకి ఇలాంటి ఇష్టం లేదు, కట్ అక్కడితో. కానీ ఒక్కొక్కసారి ఎక్కువ బలవంతం చేసినా కూడా తిరిగి ఇచ్చేస్తుంది అని చెప్పి విన్నాను. అంటే అలాంటి సిచ్యువేషన్ అదే చెప్తున్నా, చెప్పే విధంగా Force చెప్తాను. చేస్తాయి. అర్థం చేసుకోకపోతే ఇంకా రియాక్ట్ అవ్వాల్సిందిగా వాళ్ళకే రియాక్ట్ అవుతుంది. సో అంటే ధైర్యం ఉంది నాకు, ఐ కెన్ మేనేజ్. ఆ ధైర్యం అయితే ఇచ్చారు మాకు. కొట్టామంటే కదా ఎవరిని, నిజమేనా? ఎవరిని? ఎవరినో కొట్టామంటే నిజమే కదా? చాలా మందిని కొట్టారు. ఎవరిని? ఇండస్ట్రీ వల్ల బయట వాళ్ళు? ఇండస్ట్రీలోనే సంథింగ్ ఇలాంటి విషయాల్లోనే కొంచెం. నేను కొట్టానా? నీకు గుర్తున్నా చెప్పు, అది కాదో లేదో నేను చెప్పు. నాకు గుర్తు, షూట్ లో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని ఎవరు కొట్టలేదు. కొన్ని బయట కొట్టావా? బయట నా ఫ్రెండ్స్ కొట్టా. ఎందుకు కొట్టావు? ఒకసారి అయితే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కొట్టా. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని అందరూ కొడతారు కదా దాంట్లో. ఇంకెవరిని కొట్టలేదు నేను. కాలేజ్ టైంలో గొడవలైనప్పుడు యాజ్ ఎ గర్ల్ గా కష్టపడుతున్నాం, యాజ్ ఇండిపెండెంట్, ఇంట్లో ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చావు, చేస్తున్నావు, అండ్ బ్యాక్ టు మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాం. వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుంటే, అండ్ ఈ ప్రాసెస్లో మనం బయట నుంచి చూసేది ఒకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకలాగా అనిపిస్తుంది. ఏదో పెద్దోళ్ళు చెప్పినట్టు దూరపు కొండలు నునిపి ఏదో అంటారు కదా, అలాగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అన్నా సినీ ఫీల్డ్ అన్నా బయటికి ఉంటుంది, కానీ లోపల దిగితే తెలుస్తుంది. సో ఈ ప్రాసెస్లో నువ్వు ఎప్పుడైనా రియలైజ్ అయ్యావా, ఏంటిది ఇండస్ట్రీ ఇలా ఉంది, లైక్ వామ్మో ఏంటి ఇలా కూడా ఉంటుందా ఈ టైప్ లో? బయట చాలా గ్లామరస్ గా ఉంటది, లోపల చాలా డిగ్లామరస్ గా ఉంటుంది. సో ఇట్స్ వెరీ ట్రూ. అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, మనం ఎక్కువ పెట్టుకుంటే బేసిక్ గా హర్ట్ అవుతాం. టక్క మూవీస్ చేసేయాలి, ఓ ఫేమ్ వచ్చేయాలి, ఫేమస్ అయిపోవాలి అనేది ఎప్పుడైతే మనకు ఉంటుందో పక్కా హర్ట్ అవుతాం. అలా కాకుండా చేసుకుంటూ నాకు తెలిసి నేను ఎక్స్పెక్టేషన్స్ అంత పెట్టుకోలేదు కాబట్టి నేను అంత హర్ట్ అవ్వలేదు. అండ్ మోర్ ఓవర్ నాకేమనిపిస్తుంది అంటే, ఛాలెంజెస్ ఎక్కడైనా ఉంటాయి, నేను వేరే జాబ్కి వెళ్ళినా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో మనకు నచ్చిన దాంట్లో ఛాలెంజెస్ ఫేస్ చేస్తే మనం అట్లీస్ట్ హ్యాపీగా ఉంటాం నచ్చిన దాంట్లో కన్నా. సో ఐ ఫెల్ట్ ఇట్ దట్ వే అంతే. ఓకే, బట్ అంటే సో బేసిక్ గా కొంతమంది యాక్టర్స్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కొన్ని క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు. ఆ క్యారెక్టర్స్ ఎప్పుడో మనం ఎతికి బయటికి తెస్తే గానీ ఓహో చేశారని తెలియదు. అండ్ నువ్వు స్టార్టింగ్ లోనే శీలవతి అని చెప్పేసి కొంచెం షార్ట్ ఫిలిం, అంటే షార్ట్ ఫిలిం కూడా కొంచెం రొమాంటిక్ గా ఉన్నది చేసి, అది చూసిన తర్వాత ఇంట్లో రియాక్షన్ ఏంటి? అంటే ఇంట్లో గొడవపడి వచ్చావు, ఇలాంటి సినిమాలు నువ్వు చేసేదని ఈ టైప్ లో ఏమన్నా క్లాస్ స్పీకర్? లేదు, రొమాంటిక్ అంటే రొమాన్స్ ఏం ఉండదు, ఇట్స్ లైక్ నాట్ వల్గర్. స్టోరీకి రిక్వైర్మెంట్ అది, దట్ టు షార్ట్ ఫిలిం కాబట్టి టూ మచ్ రొమాన్స్ కూడా చూపించలేదు, అవసరం లేదు. బేసిక్ గా కట్ సీన్సే ఉంటాయి, అంత రొమాన్స్ కూడా ఏం ఉండదు అందులో. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీకి వచ్చేటప్పటికి ఆ సీన్స్ ఏం గుర్తుండవు. ఈ అమ్మాయి ఓకే, ఈ అమ్మాయి కరెక్టే చేసింది. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి మీరు అమ్మాయి మీకు నచ్చేస్తుంది, బేసిక్గా క్యారెక్టర్లో ఉన్న అమ్మాయి, ఆ క్యారెక్టర్ కానీ మీకు నచ్చేస్తుంది. సో మోర్ ఓవర్ ఆ నెగిటివ్ వే కన్నా అది పాజిటివ్ గానే నాకు ఇంపాక్ట్ ఇచ్చింది. ఇంట్లో అయితే ఏం అనలేదు, కనీసం దాని గురించి డిస్కషన్ మా మమ్మీ ఏడ్చుకుంటూ కాల్ చేసింది చూసి, కనెక్ట్ అయిపోయి. డాడీ ఏం మాట్లాడలేదు, ఇట్స్ ఫైన్. ఓకే, పాజిటివ్ గానే అయితే? పాజిటివ్ గానే ఉన్నారు. మమ్మీ పాజిటివ్ గానే రియాక్ట్? మమ్మీ పాజిటివ్ గానే ఉంటారు, డాడీ కొంచెం భయపడతారు. ఓకే, బట్ ఇప్పుడు ఓకే. మామూలుగా ఎప్పుడైనా పని చేయించుకున్న తర్వాత కొంతమంది డబ్బులు కొడుతూ ఉంటారు కదా, అలాగా షూటింగ్స్కి వెళ్ళి కష్టపడి చేసి తర్వాత మనీ విషయంలో వచ్చేసరికి కొంచెం అవాయిడ్ చేయటం, ఇంత ఇవ్వలేము అంత, ఇలాంటివి కూడా ఫేస్ చేసి ఉంటారు? చేసా, ఒక మూవీకి చేశాను, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కి చేశాను. ఇంకేం చేయలేము, అంటే గొడవ పెట్టుకొని అరిచి ఏం చేసినా కూడా వాళ్ళు ఇవ్వకూడదని ఫిక్స్ అయినప్పుడు మనం ఇంకేం చేయలేము. షోస్ ఎప్పుడు ట్రై చేయలేదా?
టీవీ షోస్ ఆ టీవీ షోస్ చేయలేదు. ప్రదీప్ ఒకటి చేశాడు అంతే, ఆ, అదే స్టార్టింగ్ లో last. అదొకటి. అదే చాలా ఇంపాక్ట్ ఇచ్చింది. సో ఇంకా అంటే చేయలేదు. నెగిటివ్ గానా పాజిటివ్ గానా? నెగిటివ్ గానే, పాజిటివ్ అక్కడ ఇచ్చింది. ఆ, సో ఇంకా చేయలేదు. అంటే ఇప్పటికీ కనిపించిన మీరు మిమ్మల్ని ఇప్పటికే ఎక్కడ మాట్లాడతారు చూసినట్టు- పెళ్లి చూపులు అని చెప్పి. నేను అరే 5 years అయిపోయింది, నేను అప్పుడు చాలా లావు ఉండేదాన్ని, సన్నగా అయ్యాను, అయినా కూడా గుర్తు పెట్టుకున్నారని చెప్పి అనుకుంటా. బాగా ఇంపాక్ట్ చూపించారు. ఆ షో ద్వారా చాలా మంది వచ్చారు గర్ల్స్ బయటికి. కొంతమంది బయటకు మాత్రమే ఉన్నారు, కొంతమంది మాత్రం కొంతమంది ఫిలిం ఇండస్ట్రీ సైడ్ వాళ్ళు ఉన్నారు, బట్ చాలా మంది బయట వాళ్ళే ఉన్నారు. బేసిక్ కామన్ జనరల్ ఆడియన్స్ లోనే వచ్చారు పార్టిసిపెంట్. కాదు. ఇప్పుడు మామూలుగా అలాంటి షోస్ యాజ్ యాక్టర్స్ గా మీరంటే ఓకే, ఇది ఒక రియాలిటీ షో, బట్ ఆ టైంలో అంటే ఒక 6-7 years బ్యాక్ అలాంటి రియాలిటీ షోస్ కూడా ఇంట్లో చాలా కనెక్ట్ చేసుకునేవాళ్ళు. ఏంటి నిజంగానే ప్రదీప్ ఇళ్ళలో ప్రదీప్ గారి ఇళ్ళలో ఎవరో ఒకరు చేసుకుంటారని చెప్పి. బట్ మీకు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి విన్నా నేను కొన్ని ఆ షోస్. అలా ఏం లేదు, మాకు ఏం చెప్పారంటే నచ్చితే హీ విల్ ప్రొసీడ్, తనకి నచ్చేలా మీరు బిహేవ్ చేయాలి అంటే. అప్పటికి నేను యాక్టింగ్ ఫీల్డ్ అంతేం లేదు, షార్ట్ ఫిల్మ్స్ ఏవో చేసుకున్నాను. సో నాకు ప్రదీప్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. నేను ఒక ఫ్యాన్ గానే వెళ్ళి, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫ్యాన్ గానే వచ్చారు. ఒక మూలన ఎక్కడో చోట ప్రదీప్ కి నచ్చినట్టు బిహేవ్ చేయాలి, ప్రదీప్ కి నచ్చుతామేమో, ఇదైతే అందరికీ ఉంది. మాకు ఫస్ట్ లో చెప్పాలి, తనకి నచ్చితేనే చేసుకుంటే, మీకు నచ్చితేనే యూ విల్ ప్రొసీడ్. సో ఎండ్కి ఏమవుతుందని తెలియదు, ఇదైతే మాకు క్లియర్ గా చెప్పారు, ఇద్దరు నచ్చితేనే ప్రొసీడ్ అవ్వాలి అని చెప్పి. సో ఫ్యాన్ గానే మేము ఏదో మూవీ యాక్టింగ్ రియాలిటీ షో అయినా కూడా తన్ని ఇంప్రెస్ చేయాలనే దీంట్లోనే ఉండేవాళ్ళం మేము ఎప్పుడు. సో నిజంగానే పెళ్లి చూపులాగా ఫీల్ అయ్యాం. అలాగే కొట్టుకునే వాళ్ళం. ప్రదీప్ ఏదైనా వేరే వాళ్ళతో క్లోజ్ ఉంటే జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళం. ట్రూ ఫీలింగ్స్ షోలో ఏం కనిపించిన అన్ని ట్రూ ఫీలింగ్స్ అక్కడ మాత్రం. అంటే సో బేసిక్ గా ఇలాంటి రియాలిటీ షోస్ వల్ల చాలా మంది బయటకు వస్తారు, ఛాన్సెస్ వస్తాయి. బట్ పెళ్లి చూపుల వల్ల కొంతమంది నెగిటివ్ అయ్యారు, వాళ్ళలో సాహితీ ఒకటి. నేను నెగిటివ్ అయ్యానా? నువ్వే చెప్పావు కదా ఇప్పుడు. షో నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అదే ఐ మీన్ ఎందుకు అలాగా అంటే మనం ఏ యాంగిల్ లో చూడొచ్చు దాన్ని? కొన్ని ఎపిసోడ్స్ అంటే బేసిక్ గా ప్రదీప్ గారిని అందరూ మన అబ్బాయి అని ఓన్ చేసేసుకున్నారు చిన్నప్పటి నుంచి, మన పిల్లోడు ఆర్ మన పక్కింటి పిల్లోడు టైప్స్ లో. కొన్ని ఎపిసోడ్స్ జనాలకి నచ్చలేదు. సో ఎందుకు ప్రదీప్ ఇలా చేస్తున్నాడు అని చెప్పి బేసిక్ షో అంతా నెగిటివ్ అయిపోయింది. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రదీప్ దగ్గర నుంచి అని చెప్పి ఆ విధంగా నెగిటివ్ అయిపోయింది షో. ఓకే. అండ్ ఆ రియాలిటీ షో తర్వాత వేరే రియాలిటీ షోస్ లో కూడా సాహితీకి ఛాన్సెస్ వచ్చాయి, కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేదు అని విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్? ఇంకేముంది బిగ్ బాస్. బిగ్ బాస్ యా అంటే చూద్దాం. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్ అప్పుడే. ప్రస్తుతానికి వచ్చిందా ఇప్పుడు లాస్ట్ జరిగిన కాల్స్ వచ్చాయి, సీజన్ 7 కదా లాస్ట్ 6-7 రెండు వచ్చాయి, బట్ నాట్ రెడీ ఫర్ ఇట్. అంత ధైర్యం లేదు. ఎందుకు అలాగా? అంటే వెళ్ళి అక్కడ టాస్క్ లైని ఆడలేం మనం. టాస్క్ గురించి ప్రాబ్లం. టాస్క్ నేను ఆడగలను అండ్ ఏమో ఇంకా మైండ్ అంత ప్రిపేర్ అవ్వలేదు. ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ అంటే షూట్ లో బిజీ ఉన్నావు కాబట్టి ఓకే, సీజన్ 8 కి కాల్ వస్తే ఫ్రీగా ఉంటే వెళ్ళి ఒక ట్రయల్ చేసి వస్తాం. లాస్ట్ సీజన్ చూసావా? ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసాను. కొంచెం రాత్రిపూట నిద్రపోకుండా వస్తా ఉంటాయి కదా, సో అలా పడుకో. అసలు మామూలుగా మామూలుగా అసలు మామూలుగా డైలీ లైఫ్ రొటీన్ ఎలా ఉంటుంది? షూట్ లేకపోతే లేట్ గా పడుకుంటా, షూట్ ఉంటే 11 మార్నింగ్ 6 ఉంటుంది కాబట్టి మాక్సిమం 11 కళ్ళు అయితే మూసుకుంటా, నిద్రపోతానా లేదా అనేది తర్వాత సంగతి. అది తర్వాత అలా వదిలేస్తుందండి. ఓకే.